అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బేస్వాడ. మనతో పాటు అందుబాటులో ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్కారం. నమస్తే అండి. మనం ప్రజాస్వామ్య దేశంలోనే ఉంటున్నామా? డెమోక్రసీ ఎటుపోతుంది? అంటే సినిమా డైలాగులు కూడా ఫ్లెక్సీల మీద వేసుకోలేని దౌర్భాగ్య స్థితిలో బతుకుతున్నామా మనం? ఇది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కామెంట్స్. అది కూడా ఎలాంటి ఫ్లెక్సీలు, ఎలాంటి రాతలు దానిపైన రఫ్ఫా రఫ్ఫా నరికేస్తామని చెప్పేసి ఆ పార్టీ కార్యకర్త ప్రదర్శించిన ఒక ప్లకార్డు గురించి, బ్యానర్ గురించి మాజీ ముఖ్యమంత్రి స్పందించినటువంటి తీరు. సో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నరుకుతానంటే మంచిదే కదా అనే రీతిలో ఆయన స్పందించడం జరుగుతుంది. పైకి తిరిగి ఆ ప్లకార్డు ప్రదర్శించినటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని చెప్పేసి చెప్తున్నారు. ఆ యువకుడు రవితేజ ఎవరైతే ఉన్నారో అతను తెలుగుదేశం పార్టీ కార్యకర్త. సో ఎలా చూడాలి మేడం ఓవరాల్గా? సార్ అక్కడ సినిమాకు సంబంధించిన డైలాగులు సినిమాలో మాత్రం మాట్లాడితే బావుంటది. సినిమా తర్వాత మాట్లాడుకున్నా బావుంటది. కానీ రాజకీయాల్లో అవి ఉపయోగించకూడదు. ఎందుకంటే ప్రజాస్వామ్య విరుద్ధం. జనసేన కూడా కొటేషన్స్ ఉంటాయండి. ఎవడ్రా నన్నాపేది ఉమ్. అని మీకు చూసుంటారు కదా! అన్ని అదే ఆటోల్లో, అన్ని మనల్ని ఎవరు కార్ల మీద ఆపేది అని అక్కడ ఉంటుందా? ఉమ్. ఆ! మనల్ని ఎవడురా ఆపేది, తగ్గేదేలే ఇవన్నీ ఉమ్. ఉంటుంటాయి ఉమ్. సర్వసాధారణం. ఉమ్. వాటిని మనం క్యాప్షన్ పెట్టలేం. కానీ గడ్డం కింద చెయ్యి ఇలా పెడితే ప్రాబ్లం, ఇలా పెడితే ప్రాబ్లం అంటూ కూడా జగన్ రెడ్డి గారు చూపిచ్చారు. ఉమ్. అదే ఆశ్చర్యం వేసింది. వీటన్నిటికంటే మించి రఫ రఫ అంటూ ఒక డైలాగ్ చెప్తూ ఉమ్. గంగమ్మ జాతరలో వేట పోటేళ్ళని నరికినట్టుగా అవును. ఒక్కొక్కడిని నరుకుతానన్న ఏదో డైలాగ్ సంథింగ్. ఉమ్. యా సినిమా అని అడుగుతుండే. అంటే యా సినిమానో కూడా తమరికి తెలియదు. నాకు నాకు ఫోనే ఉంటుంది సరిగ్గా నా చేతుల్లో. అసలు నాకు ఫోనే లేదు. నేను సినిమాలేం చూస్తాను. నేను థియేటర్‌కి వెళ్ళను. లేకపోతే నాకు టీవీలు పెట్టుకొని ఏవో చెప్తుంటారేమో కథలు. లేదు అంటే ముందు పుష్ప పుష్ప సినిమా అని చెప్పిన తర్వాతనే ఆ తర్వాత అడగడం జరిగింది. డైలాగ్ ఏంటి, సినిమా ఏంటి అని చెప్పేసి ఆ తర్వాత అడిగారు. అదేలెండి. వాళ్ళ ఇంటల్లుడు ముద్దుగా, ఉమ్. ముచ్చటగా కావాలని అడుగుతారు. యా సినిమా అని. ఉమ్. ఆ! ఉమ్. సో, అక్కడ 'పుష్ప 2' డైలాగ్ ఒకటే ఆయనకు గుర్తొచ్చింది. ఉమ్. అది కూడా వేట కొడవలి నరికినట్టు నరుకుతా అంటే ఈయన్ని చూసి వాళ్ళ కార్యకర్తలు ఏదన్నా అలాంటి కార్యక్రమాలు చేస్తే ఉమ్. ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్ లో ఉన్న వ్యక్తి ఇలాంటి ఉమ్. నరకడాల్ని ప్రేరేపించకూడదు. ఇలాంటి తప్పుని సమర్థించకూడదు. అలాంటి సైటేషన్స్ పెట్టుకొని అవి ప్రింట్లు తీసుకొని అసలు వింత ఏంటంటే రాజారెడ్డి గారు బొమ్మలు ఫ్లెక్సీలు కట్టుకొని తిరిగారు. ఉమ్. మాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకోవాలి గదా! చాలా ఉమ్. రోజులండి వైసీపీ పార్టీ అంటే, వైఎస్ఆర్ పార్టీ అంటే రాజశేఖర రెడ్డి గారి పార్టీనేమో అనుకునేవాళ్ళం. యోజన, శ్రామిక, కాంగ్రెస్ ఏవేవో తర్వాతున్నాయి మాకు తెలియలేదండి. ఫస్ట్ వాళ్ళ ఉమ్. నాన్నగారి పేరేమో అనుకున్నాం. ఉమ్. అంటే వాళ్ళ నాన్నగారి మీద ఆ అభిమానం ఆయనకుందో లేదో నాకు తెలీదు గానీ, వాళ్ళ తాతగారి బాటలో వెళ్ళాలన్న తాపత్రయం మాత్రం ఉందండి. ఉమ్. అప్పుడు మేము ఒకటే చెప్పాలనిపించిద్ది. సినిమా డైలాగులు మాకు కూడా కొట్టాలనిపించిద్ది. ఒక్కొక్కడిని కాదు షేర్ఖాన్ 151 మందిని ఒకేసారి రమ్మను మా అన్న చూసుకుంటాడు. ఉమ్. నిన్ను అధపాతాళానికి తొక్కేది నేనే జగన్ ఉమ్. అంటూ ఆ రోజు ఒక సభ సాక్షిగా మా అన్న ఇచ్చిన మాట. ఉమ్. ఈ రోజు నిలబెట్టుకొని 151లో నీకు 15 వస్తే ఎక్కువ అని చెప్పి ఉమ్. 11 కుప్పగూల్చాడు. ఉమ్. 151లో ఒకటి తక్కువ కాకుండా రమ్మను. అంటే అప్పుడు మగధీర డైలాగ్ మీకు గుర్తొచ్చిందా? ఉమ్. ఉమ్. ఒక్క అంటే 100 మంది కాదు. లెక్క తక్కువ కాకూడదు. ఒకడెక్కువైనా పర్లేదు అంటూ ఉమ్. రామ్ చరణ్ గారి డైలాగ్ మాకు గుర్తొచ్చింది. ఓకే. సో, ఇక్కడ ఒకటే చెప్తున్నాను సార్. వాళ్ళ ఇంటల్లుడు గారి డైలాగ్ ఆయన ఓపెన్‌గా చెప్తుంటే ఉమ్. మేము ఒకటే చెప్తున్నాము. ఉమ్. ఫేస్ లెఫ్ట్ టర్న్ ఇచ్చుకో, రైట్ టర్న్ ఇచ్చుకో. చిన్న గోబ ఏమన్నా చితికిపోయిందా? లేకపోతే మెదడేమన్నా ఉమ్. ఏమన్నా ప్రాబ్లమ్ అయిందా? మాకైతే తెలీదు. సో, ఉమ్. వాటెవర్ ఇట్ మే బి ఒక కాన్స్టిట్యూషనల్ పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటివి ప్రేరేపించకూడదు. మా అధినాయకుడు కూడా ఒకటే చెప్పినాడండి. సినిమా డైలాగులు సినిమాల్లో బావుంటది. సినిమా తర్వాత బావుంటదేమో కానీ రాజకీయాల్లో ఉపయోగించు. కరెక్ట్. ఉమ్. అది నరుకుతా అనే ఒక ప్రేరేపించడం, నరాసుర రక్త చరిత్ర అంటూ కత్తి పెట్టి, కత్తి కింద రక్తపు బొట్లు పెట్టి ఒక రాయడం, పింక్ డైమండ్ పోయిందనడం, తర్వాత ఆయనకి గాయం తగిలిందనడం, గాయం ఉమ్. తగిలిన వాడు ఆయన అభిమాని ఈ పాపం 4, 5 ఏళ్ళు జైల్లో మగ్గిపోయిన ఒక దళిత బిడ్డ కోసం రాకపోవడం, ఉమ్. గులకరాయి గురి చూసి కొట్టడం, గురి చూసి కొట్టిన గులకరాయి ఇద్దరిని కొట్టి, గులకరాయి గురుత్వాకర్షణ శక్తి కోల్పోయి నేల రాలడం మర్చిపోయి ఆకాశంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి. ఉమ్.
సో, చాలా చాలా దారుణాలండి. అంటే మనల్ని గొర్రెల్లా చేసి ఏం చెప్తే అది నమ్ముతారులే అనుకున్న ఉమ్, గౌరవ్ జగన్ రెడ్డి గారు. ఇక మేము నమ్మం. ఎందుకంటే గతంలో పాపం మా పవన్ కళ్యాణ్ గారు గూడా తమరు తొందరగా కోలుకోవాలి. దేవుడి ఉమ్, ఆశీస్సులు మీకుండాలని ఏదో ట్విట్టర్‌లో పోస్ట్ కూడా ఏదో పెట్టినట్టున్నారు. అప్పుడు ఆయన కోడికత్తి గాయం జరిగినప్పుడు. ఉమ్, ఒక ప్రతిపక్ష నేత గదా! అందరూ బావుండాలి. అందులో మనం ఉండాలి అని కోరుకునేవాడు మా నాయకుడు. ఉమ్, అంటే రాజకీయ నాయకుడేమో మాకు తెలీదు గానీ మా ఉమ్, నాయకుడు. మా నాయకుడు ఉమ్, పవన్ కళ్యాణ్ గారు. సో, అలాగే తమరు కోలుకోవాలని రాశారు ట్విట్టర్‌లో. తర్వాత మీరు గులకరాయి గురి చూసి కొట్టేటప్పటికి ఆయన తెలివి నేర్చుకున్నారు. ఒరేయ్! నీ కంటికి నేను తిక్కలోడిలాగా కనిపిస్తున్నాను అనుకున్నావేంటి? పొద్దుగూకులు నీ గులకరాయి, కత్తి డ్రామాలకి నమ్మి మళ్ళీ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టడానికి నీ కంటికి నేను ఎట్టా కనపడుతున్నాను అంటూ ఒక తెనాలి సభసాక్షిగా మాట్లాడారండి. అప్పుడు మాకు చాలా నవ్వొచ్చింది. సో, ఉమ్, అట్లాంటి పరిస్థితుల్లో ఎవ్వరిని ఇంకా గొర్రెలా చేసే పరిస్థితి లేదు. అందరూ తెలివి నేర్చుకున్నారు. తెలుగు బాగా నేర్చుకున్నారు. సో, ఖచ్చితంగా ఎవరి భాషలో, పరిభాషలో వారు సమాధానం అద్భుతంగా చెప్తారు. కానీ తమరు యా ఉమ్, సినిమా, యా ఊరు ఉమ్, అని మీ ఇంటల్లుడు గారి డైలాగ్‌ను మీరు ఉమ్, అంత చక్కగా మాట్లాడడం, లేకపోతే ఉమ్, దాంట్లో తప్పేముందనడం, సినిమాలో డైలాగే కదా! సినిమాలో డైలాగు కట్ షాట్లు పెట్టి మాట్లాడాల. కనీసం సార్ ఆ సినిమా డైలాగు 'పుష్ప 2' టైమ్‌లో ఉమ్, ఫ్లెక్సీల మీద కూడా ఎక్కడా లేదండి. ఉమ్, ఉమ్, అలా రాయరసలెక్కడ. ఉమ్, అంటే ఆ డైలాగ్‌ని 10 సార్లు గుర్తు తెచ్చుకోకూడదు మనం. తప్పది. ఉమ్, ఇదక్కడ చూడాలా, కాసేపు నచ్చితే తప్పట్లు కొట్టుకోవాలా, నచ్చకపోతే విమర్శించాలా, వదిలేయాల. ఉమ్, అట్లంతా డైలాగులు, ఆ మాదిరి డైలాగులు ఎక్కడంటే అక్కడ వాడితే అది ఉమ్, చాలా తప్పవుతదండి. సో, ఆ తప్పుని గూడా ఖండించడం చేతగానటువంటి ఒక రాజకీయ నాయకుడు. ఉమ్, అదలా వాడకూడదురా బాబు! అది సినిమా డైలాగురా అని చెప్పినటువంటి మా నాయకుడు. ఉమ్. రెండిటికి ఉండేటటువంటి అంటే ఇద్దరికీ ఉండేటటువంటి తేడా చూడండి. వ్యత్యాసం. పవన్ కళ్యాణ్ గారు కూడా దీనిపైన స్పందించడం జరిగింది. రప్ప అంటే 2029 ఎలక్షన్స్‌లో పొట్టేళ్లను నరికినట్టు నరుకుతాం. అంటే అధికారంలోకొస్తే ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళేం చేస్తున్నారో ముందుగానే చెప్పేసారు. అంతేంటారా? అంటే 2029కి ఆయన బయటుంటారా? జైల్లో ఉంటారా? హ్మ్. వారి నాయకులు వారి పార్టీలో ఉంటారా? మరొక పార్టీలోకి వెళ్ళిపోతారా? ఆయనకసలు పాత 11 సంవత్సరాల 8 నెలల నుంచి నడుస్తున్న కేసులు, కనీసం 2000 పైచిలుకు వాయిదాలకు ఎగ్గొట్టిన పరిస్థితులు, ఇవన్నీ మూకుమ్మడి దాడి కలిపి ఇంకేమన్నా అవుతదా సార్? రేపెప్పుడో అసలు రేపుంటామో లేదో ఇవాళ మనకి తెలుసా సార్? నిన్న హ్మ్. ఫ్లైట్ ఎక్కేవాడు కూడా దిగంగానే నువ్వు 4కే కార్ పార్క్ చేసి వచ్చేసేయ్. నువ్వు హ్మ్. 9కే రూమ్ పెట్టేసేయ్ అన్నోడు ఫ్లైట్ కూడా హ్మ్. దిగలేదు. అంటే ఇవాళే మంది రేపేంటో మనకు తెలీదు. నీకు నీ చేతిలో ఉన్న సమయాన్ని నువ్వు సద్వినియోగం చెయ్యి. ఒక రాజకీయ నాయకుడిలాగా ప్రవర్తించు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకో. నిన్ను నమ్మిన ఓటేసిన వాళ్ళకి న్యాయం చెయ్యి. ఇవాళ హ్మ్. తిన్నది అరుగుతుందో లేదో కూడా నమ్మకం లేని మనకి 2029కి నువ్వేంటో ఉద్ధరిచ్చేస్తాను. అక్కడికేంటో చేసేస్తాను. ప్రయత్నం చెయ్యి తప్పులేదు. 2029లో నరకతా, నరకతా, ఏటకొడవళ్ళు యా డైలాగన్నా? యా ఊరన్నా మనది? ఇంకా, ఇంకా జనాలు నమ్మే పరిస్థితి లేదన్నా. పొరకెత్తుకొని, కట్టెత్తుకొనొచ్చేస్తారు. అంటే మీ స్లాంగు, మీ ఊరు భాషలు నాకు కూడా పెద్దగా తెలీదు. సో, ఎనీవే ఇక్కడ జరుగుతుందేంటంటే, ఆయన జనాల్ని రెచ్చగొట్టే ధోరణిలో నా బలగం ఇంత, నా కోసం ఇంతమంది జనమొస్తారు. ఇదిగో చూడు జగను జగన్ ఓడిపోయాడు అంతే చచ్చిపోలేదు అనే ఒక డైలాగ్ హ్మ్. ఎక్కడో విన్నానండి. అంటే హ్మ్. ఇక్కడ రాజకీయంలో చావడాలు, బతకడాలు, ఓటములు ఉండకూడదండి. హ్మ్. నీ పని నువ్వు చెయ్యి. అవకాశం వస్తే చెయ్యి. అవకాశం లేకపోయినా చేస్తూ ఉండు. హ్మ్. నీకు ఈ రోజు అవకాశం లేదు. అంటే ఒక ముఖ్యమంత్రిగా. కానీ హ్మ్. నీకు అవకాశం ఉన్నంత వరకు నువ్వు చెయ్యి. హ్మ్. అంతేగాని ఓటములు, గెలుపులు ఇవి కాదు రాజకీయం అంటే. రాజకీయం అంటే హ్మ్. చచ్చే చివరి వరకు సేవ చేసే దృక్పథంలోనే రాజకీయాల్లో రావాలి. హ్మ్. ఓడినా, గెలిసినా అంటే మీకు చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు గతంలో ఓడిపోయినప్పుడు, "అన్నా హ్మ్. నిన్ను 2 చోట్ల ఓడించినాడే ఈ ప్రజలు, 2 చోట్ల ఓడించిన ప్రజలు మన పార్టీలో హ్మ్. ఇంతమంది నుంచుంటే ఒక్కడానొక్కడు గెలిచాడు. ఆ గెలిచినోడు పక్కకెళ్ళిపోయాడు. ఈ పార్టీ నడపడం అవసరమా? ఈ ప్రజల్ని నమ్ముకోవడం అవసరమా?" అని అడిగినప్పుడు, హ్మ్. నమ్మకాన్ని కల్పించాలి. ఓర్పుని పెంపొందించుకోవాలి అని ఓడించిన ప్రజల కోసం తన రక్తం, తన కష్టం, తన చెమట, ఎండకి, వానకి మొఖాలకి రంగులేసుకొని నటించిన వచ్చిన డబ్బుల్ని కౌలు రైతులు చనిపోయిన వాళ్ళకిచ్చేటప్పుడు నా అన్న అన్నాడు, "పార్టీలు చూడకండి, కులాలు చూడకండి, మతాలు చూడకండి, పంచిపెట్టండి. తండ్రి చనిపోయిన ఒక్కొక్క కుటుంబానికి రూ. 1,00,000 పంచిపెట్టండి. కుటుంబ పెద్ద లేకపోతే ఆ కుటుంబం ఏ పరిస్థితిలో ఉంటుందో మాకు తెలుసు పంచిపెట్టండి" అంటే ఎక్కువ మంది వైసీపీ కుటుంబాలకి వెళ్ళినప్పుడు మేము చాలా సార్లు ఆపాలనుకునేవాళ్ళం. కానీ వైసీపీ కుటుంబం ఏంటి?
ఇంకో కుటుంబం ఏంటి, ఇంకో కులం ఏంటి, ఇంకో మతం ఏంటి అవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? ఆ కుటుంబంలో, ఆ కులంలో, ఆ పార్టీలో ఒక మనిషిని కోల్పోయారు అంతే. కులాలు ఎందుకు చూస్తున్నారు, మతాలు ఎందుకు చూస్తున్నారు, పార్టీలు ఎందుకు చూస్తున్నారు అంటూ పంచిపెట్టినటువంటి సహృదయుడు. చదువుకునేటప్పటి నుంచే ఒక కమ్యూనిస్టు ఆదర్శాలు, సిద్ధాంతాలు ఉన్నవాడు. తమ్ముడు సినిమా అప్పుడే కార్గిల్‌లో చనిపోయిన వారికి వారి తండ్రి గారితో విరాళం ఇప్పించినవారు. సో, అంత గొప్ప నాయకుడండి. అసలు ఉద్దానం కిడ్నీ బాధితుల్ని అప్పట్లోనే వెలుగులోకి తెచ్చి, వాళ్ళకి ఒక పెద్ద కిడ్నీ హాస్పిటల్ వచ్చిందంటే, ఆ ఊర్లో తొంగి చూసి ఆ ఊరి సమస్యను చెప్పినోడు. అప్పుడు కూడా ఆయన ఓడిపోయి ఉన్నాడండి. ఆయనేం ఒక రాజకీయ నాయకుడు కాదు, ఒక ఎమ్మెల్యే కాదు, ఒక ఎంపీ కాదు, అట్‌లీస్ట్ మినిస్టర్ కూడా కాదు. మరి ఏంటాయన? నేను నాయకుడిని అని నమ్మాడు. జనాల్లోకెళ్ళాడు. నాయకుడు ఎప్పుడు పని చేయాలా, సేవా దృక్పథంతో ఉండాలే కానీ, నేను గెలిచాను, అంతే ఇంత పని చేయాలి, నేను ఓడిపోయాను, ఇంతే పని చేయాలి ఇదేం ఉండదండి. గెలిచినా, ఓడిపోయినా అతని పనిలో, అతని ప్రేమలో, అతని సేవలో ఎక్కడ అంగుళం తగ్గని మా నాయకుడి గొప్పతనం మేము చెప్తున్నామండి. అందుకే సినిమాలో ఆయన ఎన్నో డైలాగులు మాట్లాడుతుంటాడు. కానీ బయటకొచ్చి మాత్రం రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో అలా ఉంటారు. తమరు సినిమా హీరోను గాదు. ఆ సినిమా డైలాగులు తెలీదు. యా సినిమా, యా ఊరు అని మాట్లాడే మీరు, ఈరోజు ఆ డైలాగ్‌ని అంటే తప్పేంటి? నరకతే తప్పేంటి? అని రెచ్చగొట్టి మీ నాయకుల్ని జనాల్లోకి పంపిస్తే పాపం 307 కేసులు, 302 కేసులు పడతాయి కానీ, పాపం తమరికి పాపం మీ కార్యకర్తలు ఇబ్బంది పడతారు. మీరక్కడే ఉంటారులెండి.